వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏలూరు జిల్లా అది కూల్చేశారు అంటూ ముందు హడావిడి జరిగింది. తీరా చూస్తే అది ఆళ్ల నాని ఎవరైతే ఆయన ఇంతకుముందు మంత్రిగా కూడా ఉన్నారు, ఆయన హయాంలో అక్కడ ఆఫీస్ పెట్టించారు. అయితే ఆ తర్వాతన పరిస్థితి ఓటమి ముందు అంటే ఆయన ఆళ్ల నానిని మార్చేటటువంటి సందర్భంలో తలెత్తినటువంటి సమస్య చూసాం. ఇప్పుడు ఓటమి కథల నేపథ్యంలో ఓవరాల్గా సీన్ మారుతోంది. క్రమంగా అక్కడ ఎవరికాళ్ళు కార్యాలయాలు వదిలేస్తున్నారు. ఆ కార్యాలయ ఖర్చు భరించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధపడకపోయేటప్పటికీ ఆ స్థల యజమాని కూల్చేశాడన్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఆళ్ల నాని ప్రకటించారు. ఏలూరులో ఏదైతే అది పార్టీ ఆఫీస్ కూల్చివేత అనేది అపోహ మాత్రమే. గత ఏడాదిగా పార్టీ కార్యాలయం ఉన్న స్థలాన్ని యజమానికి తిరిగి ఇవ్వాలని కోరారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డికి కూడా ఈ విషయం తెలుసు. ఆగస్టు 1వ తేదీన పార్టీ కార్యాలయ స్థలాన్ని యజమానికి హ్యాండ్ ఓవర్ చేశాం. ఆగస్టు 15 కార్యక్రమం అనంతరం స్థల యజమాని స్థలాన్ని పూర్తి స్థాయిలో హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇందులో ఎలాంటి ఆరోపణలకి తావులేదని ప్రకటించారు. అదే సందర్భంలో ఇంతకుముందే పార్టీకి రాజీనామా చేసినటువంటి ఆళ్ల నాని ఇప్పుడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాలతోనే ఈ రాజీనామా అని ప్రకటించారు. ఇక్కడ ఎలాంటి ఇష్యూస్ లేవు, అనవసరమైనటువంటి వివాదాలు సృష్టించొద్దు అంటూ రిక్వెస్ట్ చేసుకొచ్చారు.